ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో ఇది వచ్చేసి నైట్ వీడియో అండి. అంటే నైటే నేను పెసరట్టుకి నానబెట్టేసుకుంటున్నాను. సో పెసరట్టు అంటే చాలామందికి తెలుసు కదా, చాలా చాలా హెల్దీ. మనం ఏంటంటే దీంట్లో మొత్తం పెసర్ల క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ దట్టు రా పెసర్లు కాబట్టి ఇంకా ఇంకా మంచిది. అండ్ ఇక్కడ నేను మెజర్మెంట్స్ అంత ఎగ్జాక్ట్గా అంటే నేనేం తీసుకోవట్లేదు, బట్ అలా ఓకే అందాజ్గా ఉంటుంది కదా, సో అలా తీసుకుంటున్నాను. సో చెప్పాలంటే ఒక గ్లాస్ ఆఫ్ పెసర్లకి మనం అన్నీ కూడా 1/4 తీసుకుంటే సరిపోతుంది. అంతకంటే తక్కువ తీసుకున్నా పర్లేదు, బట్ ఎవరైతే కొంచెం పెసరట్ని ఫస్ట్ టైం తింటున్నారో వాళ్ళకి కొంచెం 1/4 అయితే కొంచెం బాగుంటుందని నేనైతే అనుకుంటాను. మేమైతే కొంచెం రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైతే చేసుకుంటూ ఉంటాము పెసరట్టు, లేదంటే నార్మల్ దోశ అయినా చేసుకుంటూ ఉంటాము. సో దీంట్లోకి పెసర్లు అండ్ మనకి మినప్పప్పు ఉంటుంది కదా, సో ఉద్దిన బెల్లె అది, అండ్ దాంతోపాటు కొన్ని బియ్యము అండ్ మెంతులు. కావాలంటే మీరు దీంట్లోకి అటుకులు కూడా వేసుకోవచ్చు, లేదంటే మీరు అటుకులు ఇంకా మనం దోశ అంతా మనం నానబెట్టి తర్వాత మిక్సీ పడతాం కదా, సో అప్పుడైనా కొంచెం ముందు నానబెట్టుకున్న అటుకులు కొంచెం త్వరగానే నానిపోతాయి కదా, సో అలా నేనైతే ఇలా నానబెట్టేసుకుంటున్నాను. వేరే పిండిలన్నిటికి కూడా మనం మార్నింగ్ అలా నానబెట్టేసుకొని సాయంత్రంకి అంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే పులిసినాక మనం చేస్తాం కదా, బట్ ఈ పెసరట్టుకు అలా కాదు. జస్ట్ నైట్ మనం నానబెట్టేసుకుని, అంటే టైం లేదు అప్పుడే ఏదన్నా త్వరగా ఏదో ఒక నానబెట్టుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఇది. అండ్ దట్టు హెల్దీ కదా. సో నైట్ నానబెట్టేసినాక ఇది మార్నింగ్ అండి. సో మార్నింగ్ లేసి చూస్తే ఏంటంటే మనకి ఎక్కువ పెసర్లైనా ఇవన్నీ కొంచెం ఎక్కువ నీళ్ళన్నీ పీల్ చేసుకొని ఉబ్బిపోతాయి కదా, అండ్ నీళ్ళు కూడా కొంచెం తక్కువైపోయాయి, కిందికి నీళ్ళు అయిపోయాయి, కొంచెమే ఉండిపోయాయి. బట్ ఓకే అన్నీ బాగా నానాయి. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ ఆ నీళ్ళన్నీ కొంచెం డిఫరెంట్గా, అంటే కొంచెం లైట్ గ్రీన్ కలర్లో అట్లా వచ్చి ఉంటాయి. అదేం మంచి నీళ్ళు ఏం కాదు అనుకోవద్దు, ఎందుకంటే పెసర్లు కదండి. సో నానబెట్టుంటే దాని నుంచి కొంచెం అలా గ్రీన్ కలర్ వాటర్ లాగా అనిపిస్తుంది కదా, సో అలా. ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి వితౌట్ వాటర్. అన్నీ షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వితౌట్ వాటర్ కొంచెం అలా మిక్సీ పట్టిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఇంకా దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది స్మూత్గా అలా పట్టేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లోకి ఏంటంటే మనం మెయిన్గా వేసే ఇంగ్రీడియంట్స్ ఏముంటాయంటే అల్లం అండి. సో అల్లం చాలా వరకు చట్నీలలో అల్లం చట్నీ అలా తింటూ ఉంటారు, లేదంటే కర్రీలో అలా వేస్తాము. బట్ మనకి పెసరట్టుకు వచ్చేసరికి ఏంటంటే పెసరట్టు మిక్సీ పట్టేటప్పుడే అల్లంని వేసేస్తాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లము అండ్ కొంచెం జీలకర్ర అండ్ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ అల్లంని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో అల్లం వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి పెసరట్టు అనేది. సో వితౌట్ అల్లం కూడా అదో డిఫరెంట్ టేస్ట్, బట్ వేస్తే మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో దీంట్లోకి మనం మిర్చి వేసేసుకోవాలి, కొంచెం చూసుకొని వేసుకుంటే బెస్ట్. సో ఇక్కడ నేను మిక్సీ పట్టేశాను. సో మిర్చి చూసుకొని వేసుకోకపోతే ఏంటంటే మనం ఇంకా చట్నీ తినాల్సిన అవసరం ఉండదు. సో చట్నీ ఉంటేనే బాగుంటుంది కదా, వట్టి పెసరట్టు అసలు తినలేము. సో చాలామంది పెసరట్టు మంచి డెడ్లీ కాంబినేషన్ అంటారు కదా, సో అది కూడా నేను ఎప్పుడో చేశాను, బట్ ఈ మధ్య అయితే అస్సలు చేయలేదు. అండ్ ఇప్పుడు మార్నింగ్ అయితే అస్సలు టైం ఉండదు, ఇంకా రెండు చేసే అంత టైం లేదు. టిఫిన్ అండ్ లంచ్ అన్నీ చేసేసేయాలి కదా. సో ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకున్నాను. సో మిక్సీ పట్టేసుకొని కొంచెం అలా సాల్ట్ వేసేసుకొని మనం కొంచెం అలా దాన్ని ప్రెప్ చేసేసుకోవాలి. అంటే కొంచెంసేపు ఒక 4 to 5 minutes అలా పక్కన పెట్టేసుకుంటే మనకి పిండి రెడీ అయిపోతుంది. సో ఇలా చేస్తా ఉంటే మధ్యలో కరెంట్ పోయింది, అందుకే చూడండి నైట్ టైం తీసినట్టుగా వీడియో వస్తుంది కదా. సో కరెంట్ పోయింది, మధ్యలో కరెంట్ పోయేసరికి ఇంకా కొంచెం ఉండింది మిక్సీ పట్టేయడానికి, బట్ ఇంక కరెంట్ పోయేసరికి పక్కన పెట్టేశాను. అండ్ చట్నీ కోసం నేను పల్లీ చట్నీ చేస్తూ ఉన్నాను. సో పల్లీ చట్నీ కానీ నేను ముందే చట్నీకి అంతా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను, బట్ ఇంకా కరెంట్ పోయేసరికి రెండు కూడా మిక్సీ పట్టేది అవ్వలేదు. సో కొంచెం లేట్ అయింది దీనివల్ల. సో చాలాసేపు కరెంట్ రాలేదు, ఒక 1/2 hour పైన రాలేదు, బట్ ఇంక ఇలాగే చేస్తున్నాం, ఫ్లాష్ లైట్తో వీడియో తీస్తూ ఉన్నాను. సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం అలా మొత్తం కలిపేసేయాలి. కొంచెం నైస్ సాల్ట్ వేసుకుంటే బెస్ట్ రాక్ సాల్ట్ కంటే, ఎందుకంటే రాక్ సాల్ట్ కరగడానికి టైం పడుతుంది కదా. మనం ఇప్పుడు దీంట్లో వేసేసి కరెక్ట్గా అంటే కరగకపోతే అస్సలు బాగుండదు. సో దానికోసమని నేను నైస్ సాల్ట్ వేసేసాను. అండ్ ఇక్కడ నేను ఇంకా బాక్స్కి రెడీ చేయాలి కదా, సో బాక్స్ కోసం అని చెప్పేసి ఇంకా రైస్ పెట్టేస్తే అది అవుతూ ఉంటుంది. ఇంకా కరెంట్ వచ్చేసినాక మనం మళ్ళీ ఈ రెండు కూడా మిక్సీ పట్టేసుకోవాలి కదా అన్నట్టుగా నేను ఇంకా ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తూ ఉన్నాను.
సో ఇంకా రైస్ బాక్స్కి అయిపోవాలి కదా. అండ్ మా బాబు కూడా స్కూల్కి వెళ్తున్నాడని చెప్పాను కదా. సో మా బాబుకి వచ్చేసి నేను చపాతీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో నిన్న కూడా చపాతీ అండ్ ఈరోజు కూడా చపాతీనే. ఒక 2 days అది, ఇంకా 2 days వేరేది అలా పెడదామని ఫిక్స్ అయిపోయాను. చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో, కొంచెం పిల్లలు రైస్ తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అంటే సరిగ్గా నోట్లోకి తీసుకొని మొత్తం అట్లా తీసుకోనికి రాదు కదా. ఇలాంటి ఐటమ్స్ అయితే ఇడ్లీ, దోశ, లేదంటే ఇలా చపాతీ, ఇంకేమైనా ఇలా డ్రై ఐటమ్స్ అయితే ఈజీగా తినేస్తారు అన్నట్టుగా నేను ఇక్కడ చపాతీ చేస్తూ ఉన్నాను. అండ్ చపాతీ కూడా నేను చాలాసార్లు వీడియోలో చూపించాను. బట్ ఏంటంటే ఇలా కొంచెం మధ్యలో ఆయిల్ పెట్టి చేసేది కూడా చాలామందికి తెలుసు. ఇలా చేస్తే ఏంటంటే మనకు చపాతీ మంచి స్మూత్గా మెత్తగా ఉంటుంది అండ్ పిల్లలకైతే మంచిగా తింటారు. అండ్ కొంచెం ఆయిల్ మధ్యలో వేసి చేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఆయిల్ ప్లేస్లో గీ కూడా వేసుకోవచ్చు, నెయ్యి. సో అలా చేసినా కూడా మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది. మంచి స్మూత్గా ఉంటాయి చపాతీలు. సో ఇలా మనం పొద్దున్నే చేసి మధ్యాహ్నానికి బాక్స్ పెడతాం కాబట్టి అప్పుడు కూడా మంచిగా మెత్తగా ఉంటాయి, ఏం గట్టిగా అయిపోవు. అదే మనం వితౌట్ ఆయిల్ చేస్తే ఒక్కోసారి గట్టిగా ఉంటాయి కదా చపాతీలు. బట్ అలా ఉండొద్దు అంటే కొంచెం అలా ఆయిల్ వేసేసి చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చపాతీ పిండి కలిపేటప్పుడే ఉంటుంది చపాతీ ఎలా వస్తుంది ఏంటి అనేది. మనం పిండి మంచిగా స్మూత్గా మెత్తగా కలుపుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి. మెత్తగా వచ్చిన పిండిలో కూడా ఇలా మంచిగా ఆయిల్ మధ్యలో వేసి చేస్తే ఇంకొంచెం ఏంటంటే ఇంకా మెత్తగా ఉంటాయి. మనకి లంచ్ టైం అయినా, మన హస్బెండ్ అయినా, పిల్లలైనా లంచ్ టైం కూడా మెత్తగా ఉంటాయి చపాతీలు. గట్టిగా అయ్యే అవసరం ఏమి ఉండదు, మంచిగా ఉంటాయి అన్నట్టు. సో దీని తర్వాత ఇంకా నేను చపాతీ కాల్ చేసుకుంటా ఉన్నాను. సో చపాతీలు ఏం ఎక్కువ చేయలేదు, జస్ట్ 2 చెప్పాను కదా మా బాబు కోసమే అని. ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్స్కి కొంచెం రైస్ పెట్టేస్తా ఉన్నాను, అందుకే ఇక్కడ రైస్ షిఫ్ట్ చేశాను కదా. సో అది సో జెంట్స్ అనేసరికి కొంచెం ఫిల్లింగ్గా ఉండాలంటే రైసే బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే లంచ్కి. లేదు కొంచెం మేము అలా డైట్లో ఉన్నాము అట్లంటే ఇంకా చపాతీ బెటరు. లేదంటే ఎలాంటి సలాడ్స్ ఏమైనా ఉంటాయి కదా, వేరే ఫ్రూట్స్ అలా, అన్ని మిక్స్డ్ ఫ్రూట్స్ అలా, సో అలా తీసుకున్నా ఓకే. బట్ కొంచెం ఫిల్లింగ్గా ఉండాలంటే రైసే బెస్ట్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎన్ని తిన్నా, ఎన్ని వేరే వేరే వెరైటీస్ తిన్నా, బట్ రైస్ కొంచెం 2 ముద్దలు తిన్నా కడుపుకి కొంచెం ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అది అలవాటు అయిపోయింది ముందు నుంచి. అది లేకపోతే ఏదో అంటే ఎన్ని తిన్నా అది తినకపోతే ఎందుకు అంత ఫిల్లింగ్గా అనిపించదు నాకైతే పర్సనల్గా. సో ఎన్ని ఉన్నా అదైతే ఖచ్చితంగా ఉండాల్సిందే. కొంచెమైనా రైస్ అయినా కానీ నేనైతే మధ్యాహ్నం కొంచెమైనా కానీ చేసుకొని తింటాను. ఎందుకంటే ఇంకా వేరే చపాతీ అలాంటివి ఏం తిన్నా కూడా రైస్తో తింటేనే మనకి ఫిల్లింగ్ అనిపించేది కదా. సో అలా నేనైతే ఇక్కడ చపాతీ కాల్చేస్తూ ఉన్నాను. అండ్ కాల్చేటప్పుడు కూడా కొంచెం లైట్గా ఆయిల్ పైన అప్లై చేసుకొని మనం చపాతీ కాల్చుకుంటే ఏంటంటే మంచిగా స్మూత్గా ఉంటాయి. వితౌట్ ఆయిల్ అంటే కొంచెం ఏదో గట్టిగా వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా చపాతీలు. సో ఇలా ఆయిల్ వేసి అందరం ఇలాగే కదా చేసేది, కాల్చేది. అండ్ రైస్లోకి నేను కర్రీ వచ్చేసి అలసందలు ఉంటాయి కదా, సో అలసందలు వండే ముందే మొత్తం ఒలిచేసుకొని అలసందలు కర్రీ చేశాను సో రైస్లోకి. అండ్ చపాతీ పిండి మనం కలుపుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువే కలుపుకుంటే కనుక నైట్కి తింటే సరిపోతుంది. చపాతీ విత్ అలసందలు బాగుంటుంది కదా. అంటే ఇలాంటి కొంచెం గ్రేవీ కర్రీస్ అన్నీ కూడా కొంచెం చపాతీలోకి బాగుంటాయి, ఈవెన్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటాయి. సో రైస్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకా చపాతీ కూడా కాల్చేశాను. అండ్ దీని తర్వాత మనం ఇంతకుముందే సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా మనకి పెసరెట్టు బ్యాటర్ అనేది. సో దాంతో ఇంకా పెసరెట్లు వేసేసుకోవడమే, చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా చాలా హెల్దీ. మనం రైస్తో చేసుకునే మన దోశల కంటే ఇలా పెసర్లతో చేసుకునే పెసరెట్టు చాలా మంచిది. అండ్ మన బాడీకి కూడా మంచి కూలింగ్, చల్లదనాన్ని ఇస్తుంది బాడీకి. సో తింటే చాలా బాగుంటుంది. సో పెసరట్టు కూడా చాలా సింపుల్ అండి, నార్మల్ దోశలాగా వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ముందే స్టార్టింగ్లో చూపించాను కదా ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎలా వేసుకోవాలనేది. సో ఇక్కడ నేను దోశ ప్యాన్ పెట్టేసుకున్నాను, దాని తర్వాత ఆయిల్ కొంచెం అలా వేసేసి, నాకెందుకు ఇలా అలవాటు అయిపోయింది అంటే కొంచెం ఆనియన్తో కొంచెం అలా రుద్దేస్తేనే దోశ బాగా వస్తాయి అండ్ దోశ బాగా వేస్తుంది అన్నట్టుగా నేను అలా ఫీల్ అవుతాను. మ్యాక్సిమం అందరు అంతే కదా. లేదంటే ఏదన్నా క్లాత్కి ఆయిల్ పెట్టేసి అలా రుద్దేస్తూ ఉంటారు, లేదంటే కొంచెం మనకి ఆలు ఉంటుంది కదా ఆలుతో కూడా రుద్దేస్తూ ఉంటారు, ఇంకొకరు ఒక్కోలా. సో నేనైతే ఇలా చేసేస్తూ ఉన్నాను. సో నార్మల్ మనం దోశ ఎలా చేస్తామో కొంచెం ప్యాన్ హీట్ అయినాక సేమ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే మనకి బియ్యంతో చేసే దోశలు ఒకలా టేస్ట్ వస్తాయి, పెసరెట్టు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. బట్ నన్ను అడిగితే పెసరెట్టు కింద బాగా చేస్తే దోశ కంటే ఇదే మంచి టేస్ట్ వస్తుంది, నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇలా బాగుంది అని అంటే ఇంకా మన హెల్త్కి కూడా ఇంకా ఇంకా మంచిది, హెల్త్కి కూడా.
సో ఇక్కడ నేను దోశలాగా వేసేస్తూ ఉన్నాను పెసరట్టు. సో పెసరట్టు చాలామంది కొంచెం దప్పంగా చేస్తారు, అంటే కొంచెం లావుగా. నాకైతే సేమ్ మనం దోశ ఎంత థిక్నెస్తో చేస్తామో నేనైతే సేమ్ అదే థిక్నెస్తో చేస్తాను. నాకెందుకు అలా దోశలాగే అనిపిస్తే కొంచెం తినాలనిపిస్తుంది అన్నట్టుగా. అండ్ పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసాను. అండ్ ఇప్పుడు మీరు కనుక కొంచెం పెసరట్టు ఉప్మా అలా మీరు కనుక చేద్దాం అనుకుంటే కొంచెం ముందే ఉప్మా అంతా చేసేసుకొని, అంటే మనం బాన్సీ రవ్వతో కాకుండా సన్నం అంటే నైస్ రవ్వ ఉంటుంది కదా, మనం కేసరి బాత్ చేస్తాం కదా, సో ఆ రవ్వతో మనము ఉప్మా చేసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం చల్లారనిచ్చుకున్న తర్వాత అప్పుడు దీనిపైన వేస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను పెసరట్టు పైన వచ్చేసి కొంచెం జీలకర్ర చల్లేస్తూ ఉన్నాను. అండ్ జీలకర్ర చల్లితే చాలా చాలా బాగుంటుంది. బట్ జీలకర్ర అనేది ఈ టైంలో చల్లితే బాగుంటుంది, బట్ దీనికంటే ఇంకొంచెం తర్వాత చల్లితే ఇంకా ఇంకా బాగుంటుంది. అది ఎప్పుడు అనేది మీకు చూపిస్తాను, ఈ వీడియోలోనే చూపిస్తాను. సో ఇలా జీలకర్ర చల్లేసిన తర్వాత మనం ఇంకా 2 సైడ్స్ అలా టర్న్ చేసేసుకుంటాం కదా, సో అలాగే ఇంకా సింపుల్గా బట్ చాలా బాగుంటుంది. మీరు కనుక పెసరట్టుని చాలా వరకు 1 సైడే కాలుస్తారు, ఇంకో సైడ్ కాల్చరు కదా. నేనైతే 2 సైడ్స్ కాల్ చేసిన తర్వాత ఇలా ఉప్మా అయినా లేదంటే చిన్న చిన్న ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా చాలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి దీనిపైన వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఎప్పుడైనా పెసరట్టు ఉప్మా చేస్తే అలా ఉప్మా, లేదంటే చిన్నగా కొంచెం జీలకర్ర అండ్ ప్లస్ కొంచెం ఆనియన్స్ని చాలా చిన్నగా చాప్ చేసేసుకొని వేసినా కూడా చాలా బాగుంటుంది. సో చూడడానికి సేమ్ దోశలాగే ఉంది కదా, బట్ మనం దీన్ని చాలా హెల్దీగా చేసాము, అంటే ఎక్కువ పెసర్ల క్వాంటిటీ ఎక్కువ పెట్టి చేసాము. అండ్ ఇక్కడ మనకి బియ్యం అనేది, అంటే మన బ్యాటర్లో బియ్యం వేయడం అనేది కంప్లీట్గా మీ ఆప్షన్, బట్ అలా బియ్యం వేస్తేనే కొంచెం అలా క్రంచీగా వస్తుంది, లేదంటే మనం ఇలా తీస్తే అస్సలు రాదు, మొత్తం మనకి విరిగిపోయినట్టుగా వస్తుంది. సో దానికోసమని బైండింగ్ కోసమని మనం ఇక్కడ బియ్యం వేయాలి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే పెసలు అనేసరికి చాలా మెత్తగా వచ్చేస్తుంది బ్యాటర్ అంతా, అండ్ చేసేటప్పుడు కూడా మనకి ఇంత స్మూత్గా ఇంత పల్చాగా అయితే అస్సలు రాదు. ఇఫ్ పల్చాగా వేసినామంటే దోశ అస్సలు లేవదు, లేసినా కూడా మొత్తం కట్ అయిపోయినట్టుగా వస్తుంది, కట్ దోశ వచ్చేస్తుంది. సో అలా చేసేసుకొని కొంచెం ఆనియన్స్ అలా టాప్ చేసేసుకొని ఇంకా మనం తీసేసుకోవడమే, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ పెసరట్లో నేను ఇప్పుడు వేసే పెసరట్లో ఎక్కడ మనము కొంచెం జీలకర్ర ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది కదా ఈ టిఫిన్ అసలు. సో ఇలా వేసేసుకున్నాక మనకు కొంచెం కాలినట్టుగా అనిపిస్తుంది కదా, నార్మల్ దోశ ఎలా ఉంటుందో సేమ్ అలాగే. సో కొంచెం అలా కాలినాక కొంచెం ఆయిల్ అలా పైనుంచి వేసుకుంటాము, దాని తర్వాత ఇంకో సైడ్ మనం టర్న్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకో సైడ్ కూడా డెఫినెట్గా కాల్చుకుంటే బెటర్, ఎందుకంటే కొంచెం పెసలు కదండి, కొంచెం పచ్చిగా అనిపించవచ్చు మేబీ. ఎందుకంటే నార్మల్ దోశ అయితేనేమో మనం కొంచెం పులియనిస్తాం పిండిని, అంటే నైట్ మిక్సీ పట్టేసి ఓవర్ నైట్ అలా ఉంచేస్తాము, సో మంచిగా పులుస్తుంది పిండి. బట్ ఇది అలా కాదు కదా, సో నైటే పెట్టేసి అప్పటిదప్పుడే మనం మిక్సీ పట్టేసి ఒక 5 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చేస్తే మనం ఇంకా దోశలు వేసుకోనికి రెడీ అయిపోతుంది. సో అప్పుడు ఏంటంటే మనం మంచిగా కాల్చుకుంటేనే మనకి మంచిగా వస్తుంది, సో టేస్ట్ కూడా బాగుంటుంది, ఆ పచ్చి స్మెల్ అనేది ఉండదు మనం పెసరట్టు వేసినప్పుడు. సో ఇంక ఇలా పెసరట్టు చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, ప్లస్ చాలా హెల్తీగా తినొచ్చు, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మధ్యలో ఆనియన్స్ అలా వేసుకొని తినండి, కొంచెం జీలకర్రతో పాటు ఆనియన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ దీని తర్వాత ఇంకా టిఫిన్ అయిపోయినాక మా బాబుని ఇంకా స్కూల్కి పంపించేస్తూ ఉన్నాను. సరే మా వెళ్దామా, బాయ్. స్కూల్కి బయలుదేరిపోయాడు ఇంకా మా బాబు. సో దగ్గరే ఉంటుంది కాబట్టి నేనే ఒక్కదాన్నే వెళ్ళి అక్కడ దింపేసి స్కూల్ దగ్గర మళ్ళీ తీసుకొస్తాను ఆఫ్టర్ బ్రేక్. సో దీని తర్వాత చూడండి, మాకు నిన్ననే చెప్పాను కదా ఫుల్గా వర్షాలు వస్తున్నాయి 2 డేస్ నుంచి అని, బట్ ఇంకా 3rd డే మాకు ఎండ చూసేసరికి ఎంత హాయిగా ఉందో అసలు. అంటే వర్షం వచ్చిన తర్వాత సూర్యుని చూడలేమేమో అనుకున్నాం ఇంకో 2-3 డేస్ వరకు, బట్ ఇలా ఎండ వచ్చేసరికి చాలా చాలా బాగుంది, అంటే కొంచెం మనకు కూడా యాక్టివ్గా అనిపిస్తుంది కదా. సో దీని తర్వాత వెళ్ళి ఇంకా మా బాబుని తీసుకొచ్చేసాను స్కూల్ నుంచి. నేను ఇంకా చాక్లెట్ తిన్నా, ఇంకా పోనా, ఇంకా సూప్ పోనా, ఇంకా ఇక్కడ ఉండేసా మమ్మీ, నేను మమ్మీ అన్నా.
అయిపోయిందా స్కూలు? బాగుందా? నచ్చిందా నీకు? సూపర్. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి.